ఎస్. నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమేగనని, సువార్తతో నన్ను కలవరమేగనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే కలువారి సిలువ. నమ్మకమైన దేవా, నలుదిశలా నెమ్మది కలుగజేసే తండ్రి, మా కొరకు వాతావరణాన్నే మీరు మార్చే దేవా, మా కొరకు దేవదూతలు పెట్టి ఆహారాన్ని భుజింపజేసే దేవానికి స్తోత్రాలు. మా సంతోషాన్ని మీరు ఇష్టపడ్డారు. మేము ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేది మీరు ఇష్టపడ్డారు. బలహీనులను మీరు ముట్టి బాగు చేయండి. నిరాశ నిస్పృహలున్న వారిని నీ కృపగల హస్తముతో వారిని బాగు చేయండి. మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు, ఎండిపోయిన ఎడారి అంతా కూడా సస్య సమృద్ధిగా మా ప్రభువా జలమయముతో నింపబడుతుంది. స్వామి, నీ ప్రియ బిడ్డలను దీవించి ఆశీర్వదించి వీరి జీవితాల ద్వారా మీరు మహిమ పొందండి. వాక్యం ద్వారా మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందుతారు నమ్ముతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో, పునరుత్థాన శక్తిగల నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథములో నుండి జకరియా గ్రంథము, ద బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 9 verse 9, 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, నీ రాజు నా రాజు, మనందరి రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి మన దగ్గరికే వస్తున్నాడట. వచ్చెను కాదు, అనాది కాలములోనే కొన్ని వేల సంవత్సరాల క్రితము రాయబడినటువంటి మాటలు, క్రీస్తుకు పూర్వము 518 సంవత్సరంలో రాయబడినటువంటి ఈ మాటలు జకర్యా ప్రవక్త ద్వారా రాయించిన మాటలు. ఇది మత్తయి, మార్క్, లూక్, యోహాను గారు ఇంకా దాన్ని విశదీకరించి రాశారు. ఈ మాటలన్నీ కూడా క్రీస్తుకు శకము అనగా యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చిన తరువాత జరపబడే మాటలు క్రీస్తుకు పూర్వము 100 సంవత్సరాల క్రితము, 1000 సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మ పూర్వకముగా పలకబడినటువంటి మాటలు. ఈ దినము మనము దీన్ని మరలా ఎందుకు ధ్యానించుకుంటున్నాం అనగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక వ్యక్తి ధ్యానించుకుంటున్నాడు లేక జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దాన్ని మెడిటేట్ చేస్తున్నాడంటే అక్కడేదో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, ఇంపార్టెంట్ ఆన్సర్ ఉంది. అందువలనే దీన్ని మనము ధ్యానించుకొనుట శ్రేష్టము, మర్చిపోవుట మంచిది కాదు.
భక్తుడైనటువంటి జకర్యా ఈ మాటలు రాస్తూ, ఓ సియోను వాసులారా బహుగా సంతోషించుండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. యెరూషలేము అన్నా సియోను అన్నా ఒకటే, పదాలు వేరువేరుగా వాడుతున్నారు వారు. ఓ సియోను వాసులారా, ఓ యెరూషలేము వాసులారా, మీరందరూ ఎత్తరికముగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, మీరు పైవారు. దేవుడు నిన్ను నన్ను మనలను తలగా ఉంచుతానన్నాడు కానీ తోకగా ఉంచడు అని చెప్పాడు. దేవుడు నిన్ను నన్ను మనలను మీరు ఒకరికి ఇచ్చువారుగా చేస్తానన్నాడు కానీ దేహి అని అడగటానికి నేను మిమ్మల్ని సృష్టించలేదు అన్నాడు యేసయ్య. హల్లెలూయా చెప్పు. దేవుడు నిన్ను నన్ను ఒక ఉన్నతమైన స్థలంలో ఉంచుతానన్నాడు కానీ జీవితకాలం అంతా దాస్యంలో మగ్గిపోవటకు దేవునికి ఇష్టము లేదు. దేవుని పిల్లలారా, ప్రభువు నీతో నాతో మనతో మాట్లాడుచూ ఉన్నప్పుడు ఈయన చెప్పబడిన మాటలలో ఎటువంటి వాక్య సత్యము ఇమిడి ఉన్నదనగా, నీ రాజు నా రాజు మన రాజు. చెప్తారా ఈ మాట? ఇదేం చాలా కష్టమైన పదమేం కాదు. చెప్పండి, పక్కోళ్ళని చూసి చెప్పండి, నీ రాజు మన రాజు, నీ రాజు మన రాజు, రాజాది రాజు. అబ్బా, అందరు చెప్పారైతే అట్లనే నువ్వు రాజు బిడ్డవుగానే ఉంటావు. ఆయన పేరు చెప్పటానికి నువ్వు సిగ్గుపడకూడదు. ఆమెన్. నీ రాజు నా రాజు మన రాజు, రాజాది రాజు. ఆయనంట ఎటువంటి వాడట చూడండి, నీతిపరుడట. ఎవరండి? యేసు ప్రభు వారిలో పాపం ఉన్నదని రుజుపరచడానికి ఎన్నెన్ని పన్నాగాలు పడుతున్నారు కానీ దాంట్లో సత్యం తేలటం లేదు. ఆయన ఈ లోకానికి రాకముందు నుంచి ఇదే ఆయనలో తప్పు పట్టాలని ఎతికి ఏమేమో చేస్తున్నారు కానీ అది సత్యముగా నిరూపింపబడట్లేదు పాపం. అందుకే ఈ నీతిమంతుని యందు నాకు ఏ దోషము కనపడట్లేదు అని పిలాతు చెప్పేశాడు. తన సతీమణి ఆమె కూడా అంటుంది, అయ్యా ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. హల్లెలూయా. ఏంటి? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. యూదా ఇస్కరియోతు అంటాడు, నీతిమంతుని అప్పజింపి నేను పాపం చేశాను అంటాడు. సిలువలో దొంగ అంటాడు, అయ్యా నీలో తప్పే లేదయ్యా, మేమే అన్ని తప్పులు చేశాం, నేను పక్క ఉన్నోడు ఇద్దరం తప్పులు చేశాము, అసలు మా ఇద్దరికి రావాల్సిన శిక్ష మీరే తీసుకున్నారు. ఏదెట్లయినా స్వామి, ఏదో ఎప్పుడొచ్చినా కానీ నువ్వు మీటింగులో చెప్తావు నా రాజ్యం గురించి, నా రాజ్యం గురించి నీ రాజ్యం చెప్తున్నావు స్వామి. నీ రాజ్యము శాశ్వతమైన రాజ్యము, నువ్వు వెళ్తున్న రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటే పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. అప్పుడు ఆయన అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో. పశ్చాత్తాపం అనేది దేవుని యొక్క కరుణతో ఆరంభమవుతుంది. ఒక పాపి పశ్చాత్తాపడి ఏడుస్తే దేవుని యొక్క కృప అంత ఎచ్చుగా ఉంటుంది. ఒక భూమి అంతా పాపముతో నిండి ఉందనుకోండి, ఈ భూమి విశాలత చాలా గొప్పది. అయితే ఇంతకంటే గొప్పది ఆకాశ విశాలము. ఆయన కరుణ ఈ పాపాన్ని మొత్తము తీసివేసి పరలోక రాజ్యములో ఆకాశములో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతతో మానవులను నింపగలడు ఆయన, ఎప్పుడైతే వీళ్ళు ఒప్పుకుంటే. దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క ప్రేమ కంటే గొప్పది కాదు. ఆయన ఈ ఉగ్రత చూపించాడు నినివే పట్టణం మీద, కానీ ప్రేమ ఏం చేసిందంటే తీసివేసింది. మీకు రావలసిన శిక్షను నేను తీసివేశాను అన్నాడు యేసయ్య. అయితే ఎప్పుడది తీసేస్తాడనగా, నేను ఘోర పాపినయ్యా, నన్ను క్షమించు ప్రభువా అన్నప్పుడు నీ ఘోర పాపమంతా కూడా ఆయన కరుణతో ఆయన తీసివేసుటకు ఆయన శక్తి గలవాడు. నా రాజు రక్షణ, ఆయన అంటున్నాడు, రాజు నీతిపరును, రక్షణ గలవాడును, ఈయన రక్షణ కలుగువాడు, రక్షణ ఇచ్చే దేవుడు, రక్షించువాడు, విజయమిచ్చువాడు, జయ జీవితం ఇచ్చువాడు, మానవునికి విడుదల చేయువాడు. ఆయన బానిసత్వము నుండి, కష్టము నుండి, రోగము నుండి, పాపము నుండి
నిరాశ నిస్పృహాల నుండి ప్రభువారు మనం విడిపించుటకే వచ్చాడు, కానీ బంధించుటకు రాదు. బంధింపబడిన వారిని విడిపించుటకు వచ్చాడు కనుక మీరు ఉల్లాసంగా ఉండండి, మీరు సంతోషంగా ఉండాడని అనాది కాలములోనే క్రీస్తు పుట్టక మునిపే, శరీరధారిగా రాక మునిపే, వందల వేల సంవత్సరాల క్రితము రాయబడిన మాటలు అవి నెరవేర్పు జరిగాయి క్రీస్తుకు శకము యేసు ప్రభు వారి యొక్క పుట్టుక ద్వారా. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం చదువుకుంటున్నప్పుడు శాపాన్ని ఎలా తీసివేస్తాడు దేవుడు, దాన్ని మరలా మనం ఒకసారి నెమరు వేసుకుందాం. నేరుగా రండి మీరు మార్క్స్ వార్త 11వ అధ్యాయం 1వ వచనం. ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 11 verse 1. ఒకసారి ఈ మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక నూతనమైనటువంటి తలంపులతో, కృపతో ప్రభు మనల్ని నింపుతాడు. వాక్యం వింటున్న బిడ్డలు ఆఖరి వరకు విని దేవుని స్తుతించండి. మధ్యనే మీరు ఆఫ్ చేయొద్దండి. వినండి, మాటలు వినండి, నిద్రపోకండి, ఆవలించకండి, ప్రభువులో ఉండండి. నీకు నొప్పి కనుక ఉన్నట్లయితే నీకు నిద్ర రాదు, గుర్తుపెట్టుకోవాలి. గర్భం ధరించి 8వ మాసానికి వచ్చిన ఆ బిడ్డ అంటుంది, ఆ తల్లి కాన్పుకి వెళ్ళక ముందు వాళ్ళ అమ్మతో అంటుందట, అమ్మా 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 నేను కాన్పోయేటప్పుడు ఒకవేళ నేను నిద్రపోతున్నాను లేపమన్నదంట ఆమె. నేను కాన్పోయేటప్పుడు అమ్మా నేను నిద్రపోతున్నాను లేపమంటే, ఏమ్మా అవాట అంటావు, నువ్వే అందరి లేపుతావమ్మా అన్నదంట. నువ్వే, నీకు నొప్పిగా అనుకుంటే నీకు నిద్ర ఎలా వస్తుంది బాబు? ఇంట్లో నీకు గూ గూ అని కుచ్చుకున్న ముళ్ళు ఏండి లోపల పస్పామపోయి అది ఒకసారి జూమ్ జూమ్ అంటూ నీకు ఎదురేస్తుందా? అందుకే అపోస్తులు పౌలు అంటాడు, ఈ జీవితం అంతా ప్రసవేదంతో కూడిందంట. ఏంటండి, డెలివరీకి పోయే అమ్మాయి మాత్రం నిద్రపోదు, నిద్రపోయే వాళ్ళు లేపి మధ్య రాత్రిలో అందరిని లేపుకొని పోతుంది ఆసుపత్రికి. అల్లులు చెప్పండి. కనుక ఎవరు కూడా అమ్మా నేను డెలివరీ అయినప్పుడు లేపు మమ్మీ అని అంటే ఇంకేం కథ అయిపోయా. ఇదిగో రండి, ఓదిరి చదవండి 1వ వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పగే బెతానియాను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, చాలమ్మా, వారు యెరూషలేమునకు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? యెరికో నుండి వచ్చారు. అర్థం చేసుకుందాం. యెరికో అంటే ఏంటి? శపింపబడిన పట్టణం. ఈ శపింపబడినటువంటి మనుషుల కొరకు ఆశీర్వాదింపబడినటువంటి దేవుడు వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఏమో అంటాం కదా, వాడు సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుందంట. ఏండి, 2 సన్యాసులే, ఇంకేముంటుందండి? ఏం లేదు. ఈ యొక్క ఏమి లేని వాడికి దగ్గరికి ఉన్నవాడు వచ్చాడనుకో, ఆయన ఉన్నటువంటి గొప్పతనం లేని వానికి చూపిస్తాడు యేసయ్య. యెరికో పట్టణాన్ని ఎవరైనా నిలుపుతే, ఆ పట్టణాన్ని కట్టితే పెద్ద కుమారుడు చచ్చిపోతాడంట. యెరికో పట్టణం యొక్క ద్వారబంధనం ఎవరైనా నిలుపుతే వాడు చిన్న కుమారుడు చనిపోతాడట. శాసనము యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం ఉంటుంది. ఇక ఎవరు వెళ్తాడు ఆ ఊరికి? ఎవరైనా వెళ్తారా? పలానా ఊరికి వెళ్తే మీ పెద్ద కుమారుడు చచ్చిపోతాడు, నువ్వు కూడా చచ్చిపోతుంటే ఆ ఊరికే వద్దంటావు. లేదురా ఆ ఊరిలో మంచి అమ్మాయి ఉందంటారా, పెళ్లి చేసుకుందాం, వానికి 5 కోట్ల ఆస్తి ఉందంట, నీకు ఇస్తుంటే వాని ఆస్తి వద్దు, వాని అంతస్తు, ఆ ఊరికే మేము పోవాయి అంటాడు. అవునా? వాని పిల్లవద్దు, వాని జల్లవద్దు, వాని ఆస్తి నాకు, వాని ఊరికి దండం. హల్లెలూయా. ఇదే జరిగింది యెరికో పట్టణానికి. యెరికో పట్టణాన్ని నుంచి యేసు ప్రభు వారు యెరూషలేముకు వస్తున్నాడంటే ఆయన యెరికోలో ఉన్న వారిని దర్శించాడు. గుడ్డివారికి కన్నులు ఇచ్చాడు, ఊచకాలు చెతుగల వారిని బాగు చేశాడు, వినికిడి లేని వారికి వినికిడి ఇచ్చాడు, రోగగ్రస్తులను బాగు చేశాడు, సుంకపు గుత్తదారిని ఇంట్లో భోజనం చేశాడు. ఆయన పాపములు పరిహరింపజేసి నిజముగా ఈ దినము ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడును అబ్రహాము కుమారుడు అని చెప్పి అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇచ్చారు. దేవుని బిడ్డలారా, యెరికో అనేది శపితమైన పట్టణము, యెరూషలేము అనేది ఆశీర్వదింప పట్టణము. అయితే
ఈ దినము మనం చూస్తున్నప్పుడు ఇదే యెరూషలేము, ఇదే ఇశ్రాయేలు ప్రజలు తిరిగి పాపములో పడిపోయారు. పాపములో పడిపోయారు. దేవుని నామాన్ని అడ్డం పెట్టుకున్నారు. అందరూ కూడా ముసుగులో పాపము చేశారు. ముసుగులో తప్పిదాలు చేసినప్పుడు యుద్ధాలు ఎప్పుడే కానీ ఆరంభమవుతాయి. మనము పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరం అయిపోయినప్పుడు యుద్ధాలు స్టార్ట్ చేశారు. యుద్ధాలు అయిపోయాయి. దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో కూడా సమాధానముగా ఉండాలంటే యెరికో నుండి కాస్త యెరూషలేము అనగా సమాధానానికి దగ్గరికి రా. కింది స్థలముల నుంచి కాస్త పైకి ఎక్కటానికి ప్రయత్నం చెయ్యి. నీవు సురక్షితంగా ఉంటావు. అలా కాకపోతే సమాధానముగా ఉన్నటువంటి యెరూషలేము, సమాధానముగా ఉన్నటువంటి సియోను ఏమైపోతుందనగా ఉన్నది ఉన్నట్టుండే కుటుంబములో నెమ్మది కరువైపోతుంది. కనికరము గల దేవుడు నీ కరువును ఎడబాటడానికి కరుణామణిని యేసయ్య మన ఊరికి వచ్చాడు, మన ఇంటికి వచ్చాడు, మనల్ని దర్శించుటకు వచ్చాడు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలివ కొండల దగ్గర ఉన్న బేత్పగే బేతనియా, ఇది మార్తా మరియల ఊరు. బేతనియా ఖర్జూర వృక్షముల వనము, ఒలివ వనము, కొండ ప్రాంతము. తదుపరి యేసుప్రభు వారు తిరిగి లేచి వీరందరినీ బేతనియా వరకు తీసుకెళ్ళాడు. యేసుప్రభు వారు పరలోక రాజ్యానికి వెళ్తున్నటువంటి ఒక మంచి కొండ ఎత్తైన ప్రాంతమే బేతనియా దగ్గరికి వెళ్ళాడు. మీరు ఇది లూకా సువార్త ఆఖరి అధ్యాయము అనగా 24 ఈ 50-51 వచనాల్లో కనపడుతుంది మీకు. అంతవరకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు యెరూషలేములో ఉన్న వ్యక్తులు ఎలా ఉండాలి అనగా దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఇంతమంది మనం ఇక్కడ కూర్చున్నాము, కానీ ఎవరో ఒకరు బంధింపబడి ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేని స్థితిగతుల్లో ఉన్నారు. బయటికి చూడటానికి బాగానే కనపడుతున్నట్టుగా అనిపిస్తుంది బిడ్డలారా. అయితే ప్రభువారు అంటున్నాడు, మీ కొరకే, నా కొరకే, మన కొరకే యేసు ప్రభువారు అక్కడికి వచ్చి ఆ గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, ఎంతమంది చూశాడు? 12 మందిలో 2 చూశాడు. వాళ్ళ పేర్లు మాత్రం ఇక్కడ రాయలేదు. ఇప్పుడు 12 మంది ఉండొచ్చు, కానీ ఆయన దృష్టి ఎవరి మీద పడుతుందనగా ఎవరైనా పని చేసే వారి మీద పడుతుంది. ఏమండి, పని చేయని వానికి ఎవరైనా పని చెప్తాడా? పని చెయ్యని వానికి ఎవరైనా పని చెప్తాడా? వాడిని పని చేయని వానికి పని చెప్తే వాడంతా రాత చేసేస్తాడంటే వాడు పని ఇప్పుడు చేయలేదు కదా, అది వాని తప్పు కాదు. అప్పుడు యజమానుడు వచ్చి చూస్తే వీడంతా రాత చేశాడు, ఇక మీద దీనికి నేను పని కూడా చెప్పకూడదు అంటాడు. అంతేనా? వారికి చెప్పి మళ్ళీ నేను తుడుచుకొని కడుక్కుంటు కంటే నేనే కాస్త ఆలస్యమైన వచ్చి చేసుకుంటే బాగుంటుంది కదా అంటదా, అనిపిస్తుందా లేదా? అనుభవం కానీ వాళ్ళు చెప్పండి, వెళ్ళి చెప్పండి. ఏమ్మా నాయన నీకు చెప్పేదే వద్దు అనుకుందాము. ఒక తల్లి ప్రతిరోజు పాలు పొంగ చేస్తుంది అనుకో. అప్పుడు ఆ ఇంటి అత్తగారో లేక అమ్మగారు అంటే, అమ్మ నువ్వు ఆ గ్యాస్ వెలిగించటమే వద్దమ్మా, అది కాక ఇప్పుడు గ్యాస్ కష్టమైపోయింది, ఆ పాలు బాయ ఈ గ్యాస్ బాయ, నీ గ్యాస్ మాత్రం పెరుగుతున్నది బాగా. ప్రార్థన చేసుకోండి మా ప్రియ అన్నలు తమ్ముళ్ళు, ఎప్పుడైనా ఒకసారి పాలు పొంగిపోవాలి, కానీ రోజు మాత్రం పాలు పొంగిపోతే అసలు నువ్వు హల్లెలూయా చెప్పండి. మీరు నవ్వుతారు అందరు. ఎస్, ఎవరికి పని చెప్తాడు యేసు ప్రభు వారు అనగా పని చేసే వానికి చెప్తాడు. నేను ఒక మాట అడిగాను, నాయనా నువ్వు రాత్రి ఏం పని చేసావు అంటే, అంకుల్ అది స్టార్ట్ అయిందిలే పని అన్నాడు. ఎవరు? నవీన్ అన్నాడు. దాని అర్థం ఏంటంటే ఇంకొకరు పని వస్తే అతనికే చెప్తాను, ఎందుకు పని చేసేవానికి చెప్తాను. నేను పని చేయను చెప్తానా, తప్పించుకొని తిరుగుతుని చెప్తున్నా. పాస్టర్ గారు ఫోన్ వస్తే వాయమ్మ పాస్టర్ ఏమైనా పని చేస్తుంటే వారికి చెప్పేది ఉంటుందా? లేదు. మీరు కూడా అంతే, ఎవరైనా మీరు నాకు పని చెప్పండి, నేను చేసి ఏమైందో కూడా నీకు రిపోర్ట్ కూడా ఇస్తాను నేను. హల్లెలూయా. ఇది నా లక్షణం, నా గుణం. నువ్వు నాకు ఏదైనా పని చెప్తే
ఆ పని ఎంతవరకు వచ్చింది, ఫర్దర్ ఏం చేయాలి, నేను మీకు మళ్ళీ రిపోర్ట్ ఇస్తాను. యేసుప్రభు వారు అదే చెప్పాడు. ఆయనకున్న గుణలక్షణాలకి నీకుంటే నువ్వు బ్రహ్మాండంగా బతుకుతావు ఈ భూమి మీద. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, వారిని చూసి బాధ్యత కలిగి అంటున్నాడు యేసుప్రభు వారు, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. భక్తులు మత్తయి, మార్కు, లూకు, యోహాను ఏమేమి రాశారంటే గాడిద పిల్ల అని, గాడిద అని, చిన్న గాడిద అని, ఆ తర్వాత కొన్ని విషయాలు మనం చూస్తుంటున్నాము, రకరకాలుగా రాశారు. మొత్తానికి ఈ గాడిద అనేది మొండిదే కానీ బరువు భాగం వస్తుంది. మొండిదే కానీ బరువు భాగం. కొందరు మనుషులు కూడా ఉంటారు, వానికి ఏం పని చెప్పినా చేయడు, కానీ కొన్ని మొరటు పనులు చేస్తే చాలా బాగా చేస్తాడు. ఎవరికైనా పోయి ఆ పెన్ను ఇచ్చిరారంటే పెన్ను ఇయ్యడు, వారు ఇంకోటి ఇస్తాడు. ఎట్లుంటుందంటే ఈ కథ అంతా కూడా ఆయన చదువుకున్న ఆయన ఆఫీసర్ చెప్పాడు ఒకనికి, రేపు వచ్చేటప్పుడు ఒక మంచి తెల్లటి పేపరు, ఒక మంచి ప్యాడు ఆ టేబుల్ మీద పెట్టు అన్నాడు. సరేలే సార్ అన్నాడు. వడిస్తేప్పుడు తెల్లటి పేపర్ తెచ్చాడు. అప్పుడే ఆవు వేసిన ప్యాడ తెచ్చి ఈడ పెట్టిపోయినాడు. ఏం తెచ్చి పెట్టాడు? సార్ చెప్పింది చేయలేదా? చేయలే. ఆయన పేడ తెమ్మంటే ఈయన పేడ తెచ్చిపెట్టాడు. ఈయనకి తెలియదు, అబ్బాయి పని చేస్తాడు, కసు కొడతాడు, అన్ని పనులు చేస్తాడు, కానీ దాని గురించి పాపం పేడ అంటే ఏమో తెలియదు ఆయనకు. పేడ తెలుసు ఆయనకు, బర్రె పేడ, గేదె పేడ. ఆ పేడ తెచ్చి పేడ అంటే అట్ట తెల్ల పేపర్ పెట్టు అని చెప్పాడు ఆయన, అంతే. ఈయనేం తెచ్చిపెట్టాడు, అప్పుడే గేదె వేసిపోయిన పేడ కరెక్ట్గా తెచ్చుకొని అడబెట్టిపోయాడు. ఎరా ఏందిరా ఇదంటే, అయ్యా మీరే చెప్పారు కదా ఒక తెల్ల పేపరు పేడ తెచ్చి. అప్పుడు సార్ కూడా ఆలోచన చేసుకున్నాడు, ఓహో ఈ అబ్బాయికి చదువు లేదు పాపం, పేడ అని నేను చెప్తానే పేడ తెచ్చి పెట్టాడు. అట్లా కాదనే పేడ అంటే అట్ట రాసుకోవటానికి అట్టబెట్టు బాబు అని చెప్పాడు. అలాగ ఒకడు పని బాగా చేస్తాడు. 12 మంది శిష్యులు ఉంటే ఎవరిని గుర్తించాడో మనకు తెలియదు, కానీ 2 పని బాగా చేయగలరు. 12 మందిలో 2 పనులు బాగా చేయగలరు. 24 మందిలో 4 బాగా పని చేయగలరు. 36 మందిలో ఎంతమంది? 6 పనులు బాగా చేయగలరు. ఇక్కడ క్యాలిక్యులేషన్ కూడా అంతే. మీ ఇంట్లో, సంఘములో, ఎక్కడైనా కానీ పనులు చేసేవారు కావాలి. సంఖ్య ఎంత ఉందనేది ముఖ్యం కాదు, కానీ పనులు చేసేవారు కావాలి. ఒక బస్తా తాళ్ళు తీసుకుపోయి వ్యవసాయదారుడు పొలంలో చల్లడు, గట్టి విత్తనాలు 2 తీసుకుపోతాడు. హల్లెలూయా. ఆ 2 విత్తనాలు వేసినాయంటే, ఈయన ఇచ్చింది ఒక విత్తనం అయితే అది పంటకు వచ్చినప్పుడు కోస్తే ఒక్కొక్క దాంట్లో, ఒక్కొక్క ఏరిశనగ చెట్లో మనము పెరిగితే ఏళ్ళకు ఒక్కొక్క దానికి 50 విత్తనాలు, 50 ఆ కాయలు వస్తే ఒక్క కాయకు 2 లేక 3 విత్తనాలు వచ్చేస్తాయి. చెత్త ఎంత ఉంటే ఎందుకండి? దేవుని బిడ్డలారా, మీరు చెత్తలాగా, కొయ్యకాల్లాగా, పొట్టులాగా ఉండకూడదు. యేసుప్రభు వారు మనస్సు మీ మీద పడాలి. ఈ బ్రదర్ మీద మనసు పడాలి, ఈ సిస్టర్ మీద మనసు పడాలి. ఎవరినో ఇడిపించడానికి వెళ్ళేవారు కావాలి. ఎవరినో ఇడిపించడానికి పోవాలి. ఇడిపించడానికి పొమ్మంటే వారింట్లోనే అగ్గి పెట్టేటోళ్ళు కాదు, విడిపించేవారు కావాలి. ఇందులో మీరున్నారా? ఎవరైనా సార్ నేను వెళ్తాను, నువ్వు చెప్పిన పని నేను బాగా చేస్తాను సార్, ఎంత పని అయిందో అది చెప్తాను, ఎంత మిగిలిందో అది చెప్తాను, యజమానునికి నేను తప్పకుండా లెక్క చెప్పాలని నువ్వు తల వంచితే యేసయ్య నీ కొరకు ఏ పనైనా చెప్తాడు. నువ్వు చేయగలవని దేవునికి కూడా ఒక నిర్ధారణ వస్తుంది. అక్కడికి వెళ్ళాడు. అక్కడ పరిస్థితి చూసినప్పుడు ఒక గాడిద పిల్ల కనబడుతుంది. దాని మీద ఏ మనుషుడిని ఎప్పుడు కూడా కూర్చోలేదు. ఎవడు కూర్చోడు? పనికిరానికి వానికి ఎవడు పని చెప్తాడు? అప్పుడప్పుడు ఇంట్లో తుండ్ర పనులు చేసేవానికి తల్లిదండ్రులు తలబట్టుకుంటారు. నీకు పనే చెప్పేది లేదురా, అసలు నిన్ను కన్నందుకు నేనే తప్పు పని చేశాను రా,
వానికి ఆ తల్లికి ఏం తెలుసు భవిష్యత్తులో చెడ్డవాడవుతాడని. నా కుమారుడు పుట్టేవాడు, అందుకే పుట్టినప్పుడు అందరూ బిడ్డను ఏమని పిలుస్తారండి? చిన్నపిల్ల ఉన్నప్పుడు బిడ్డను ఏమని పిలుస్తారు? మీరు చెప్పండి. చెప్పరు? గట్టిగా చెప్పండి. మీకు ఇష్టమైన మాట చెప్తారు. అదేంది అది? అందరూ అదే బంగారమే కోరుకుండేది. ఎవడికైనా ఇనుము కావాలి, నాకు బిడ్డ ఇత్తడి కావాలా, కంచు కావాలి, లావు కావాలి అనుకుంటారు. అందరూ కూడా బంగారే. అందరూ బంగారే. కొడుకు పుట్టినా బంగారే, బిడ్డ నా బంగారు బిడ్డ, నా బంగారు కొడుకు. వీడు ఇత్తడోడో, వీడు ఇనుమోడు, వీడు పనికిరాడని ఆమెకు తెలుసురా? తెలియదు. అప్పుడు అన్నది కానీ ఇప్పుడు అనలేకపోతుంది, నా బంగారు కొడుకు అని. ఇప్పుడు అంటున్నా, ఈయన కన్నదే, ఈయన చేసుకున్నదే. అప్పుడప్పుడు మీరు కూడా భర్త కూడా అప్పుడప్పుడు భార్యని ఏమన్నాడని, నా బంగారు భార్య. ఇప్పుడు అనయ్య తేడా. దేవుని బిడ్డారా, వాళ్ళిద్దరిని పిలిచాడు. ఇప్పుడు ఒక జరిగిన సన్నివేశం ఏంటి అనగా, అది చెప్తున్నాడు. రెండవ వచనం రెండవ భాగంలో, గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చుని ఉండలేదు అని చెప్పి, దాన్ని విప్పి తోలుకొని రండి, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎక్కడ ఉంది ఈ భార్య అంటున్నా? ఈ గాడిద పిల్ల అనగా 4వ వచనంలో, వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. ప్రైజ్ ది లార్డ్. ఇది బంధకం. ఈ బంధకాన్ని ఇడిపించడానికి యేసుప్రభు వారు ఇచ్చాడు. అసలు ఈ గాడిదను కట్టవలసిన అవసరం లేనే లేదు. ఎందుకనగా పని కూడా బాగా చేస్తుంది. ఇసుక ప్రాంతం, రాజస్థాన్ ఇసుక ప్రాంతంలో ఒంటెలు బాగా పనిచేస్తాయి, గుర్రాలు రోడ్డు మీద బాగా పరిగెత్తాయి. కానీ గాడిద మోసినంత బరువు ఈ మొయ్యలేవు. గాడిద కింద గుణం ఏంటంటే కొండల మీదకి ఎక్కుతుంది, నిటారుగా ఎక్కుతున్నాయండి. కొన్ని రెజిమెంట్లో కచ్చర రెజిమెంట్ ఉండగా గాడిదలో ఉన్నటువంటి రెజిమెంట్లు ఉండగా, ఆర్మీలో కూడా గాడిదలు కూడా ఉన్నాయి, సరుకులు మోసుకొని పోయి తీసుకొచ్చేదానికి. ఈ గాడిద ఎట్లా ఉందనగా మంచి పని చేసేవారే కానీ ఎక్కడో బంధింపబడినట్టుగా ప్రభువు చెప్తున్నాడు. మీరు ఎవరైనా ఈ స్థితిలో ఉన్నారా? 4వ వచనంలో ఉన్నట్టుగా, వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలుచున్న వారిలో కొందరు, మీరు ఏం చేస్తున్నారు? గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారు అని అడగగా, అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. ఆ పై వచనం అంటుందనగా, మీరు ఇప్పుతున్నప్పుడు ఎవరైనా వచ్చి, ఎందుకనంటే మీరు ఈ మాట చెప్పండి అంటే, ఎందుకంటే వీడు సాధన కావటం లేదు ఇంట్లో, ఎవరైనా బాగు చేస్తున్నారంటే తీసుకెళ్ళండి, నేను బాగు చేసి పంపిస్తాలే అనే ఉద్దేశంతో అంటాడు. ఆయన అట్లనైనా వాళ్ళు బాగా ఇతడు తీసుకుపోండి అని చెప్పి ఆ ఇద్దరి శిష్యులకి ఇచ్చాడు. బాగా గుర్తు చేసుకుందాం పిల్లారా. అన్నీ బాగున్నప్పుడు దేవుని సేవకు రారంట. ఎప్పుడు వస్తారంట? పిండి పిప్పయి ఎండల కాలంలో మీకు అక్కడక్కడ సర్కిల్లో చెరుకు రసం సెంటర్లు ఉంటాయి, అవునా? షుగర్ కేన్ జ్యూస్ అక్కడ ఎండల కాలంలో ఉంటాయి. మీరు కొంచెం నిలబడి చేపించుకొని తాగండి. కొంచెం నిలబడి వాళ్ళు చేసి పెట్టి ఉంటారు, ఆయన కొంచెం నిలబడి వాళ్ళు ఏం చేస్తారో ఆ చెరుకును ఒకసారి చూడండి. ఆ చెరుకును ఆయన తీసుకొని ఆ గానిగలో పెట్టి, బాగినండి, ఇదిగో ఈ వాక్యమే నేను మీకు అర్థమవుతాడు చెప్తున్నాను. ఇది చెరుకు అనుకో. ఏంటి, మేము గానిగా బెల్లం తీసినవన్నీ, నేను కూడా బెల్లము ఎట్లా తయారు చేసేది. ఈయన ఇక్కడ గానిగలో పెట్టి మళ్ళా దాన్ని 2 చేసి మళ్ళా పెట్టి మళ్ళా దాన్ని తిప్పి మళ్ళా పెట్టి, అప్పుడు అనిపిస్తుంది మనకే, ఒకవేళ మనమేగనైతే ఇంకా జాలేయ్యా నీ జ్యూసు నైనా ఇంకా జాలు. ఆయన మళ్ళా పెట్టి మొత్తం తీసి ఆ పిప్పిని ఇసిరి పారేస్తాడు. ఇసిరి పారేసినప్పుడు ఆ పిప్పి అంటాడు, నీ జీవితం ఒక మంచి షుగర్ కేన్గా ఉన్నప్పుడు అప్పుడు కనుక నువ్వు దేవుని పని చేస్తే చాలా బాగుంటుంది. పిండి పిప్పి అయిపోయిన తర్వాత నన్ను తీసుకోమంటే ఆ పిప్పి కాల్చబట్టడానికే పనికి వస్తుంది, కానీ దేనికి కూడా కనపడదు. ఆ పిప్పిని కాల్చుంటే బూడిది కూడా సరిగా మంట కూడా రాదు, అడిగే నల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని పని చేయటానికి నువ్వు బాగా ఉన్నప్పుడు
కాళ్ళు చేతులు కండ్లు బాగున్నప్పుడు, దేహం అంతా బాగున్నప్పుడు దేవుని పని చేయి. దేవుడు ఆ 12 మందిలో ఇద్దరిని పిలిచినట్టుగా నిన్ను పిలుస్తాడు. యేసయ్య ప్రైజ్లాడు. ఆ ఇద్దరిలోనూ ఒకడు ఉంటావు. వాళ్ళు అంటున్నారు, తీసుకుపండి. వీడు ఇంట్లోనే ఉండడు. ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళ అమ్మ నాన్నలు రాత్రి 12-1 గంటలకు వస్తాడు, తప్పదాగి వస్తాడు. అట్లా కళ్ళు చూస్తుంటాడు, పండుకుంటే వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ అట్లా కళ్ళు చూసి ఎప్పుడు లేచిపోతాడు. ఉన్నాడు ఈడు వాడు అట్టు ఈడు చూస్తుంటే అమ్మ పండుకున్నది లేదు, నాన్న పండుకున్నది లేదు. అందువలన ఇంటి వాకిట తలవాకిట వాళ్ళ నాయన ఆయన్నే కట్టేసుకున్నాడు అని చెప్పరు. ఈ దినాల్లో చాలామంది తల్లిదండ్రులు కూడా మగపిల్లలు ఆడపిల్లలతోనే వాళ్ళతోనే పండుకుని, పెద్ద అయిన తర్వాత కూడా పండుకుని. ఎందుకంటే ఇది మనం పండుకోకపోతే అది మొబైల్ తెల్లవారుజులు దుప్పట్లోనే ఏం వాళ్ళ నాయన సొమ్ము, మా నాయన సొమ్ము, మీ నాయన సొమ్ము దాంట్లో పెట్టాడు. నాకు అర్థం అది చూడకపోతే నిద్ర రాదు అండి. అప్పుడేమో నిన్ను చూడకపోతే నాకు నిద్ర రాదని చెప్పిన ఆయన ఎందుకని దేవుడు సృష్టించింది. ఈ వాక్యాన్ని ధ్యానించు, రాత్రి దేవుని మాటలు ధ్యానించు. జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అయ్యా దాన్ని ఎందుకు ఇప్పుతున్నారని అడిగితే ఇది యేసుకు కావాలి. యేసే అయితే వాడిని బాగు చేస్తాడు, తీసుకొని పోండి. హల్లెలూయా, చప్పలు కొడదామా? తీసుకొని పోండి. నేను చెప్పాను కదా ఒకసారి కథ చెప్పాను మీకు. ఒక ఆమె ఫోన్ చేసింది, పాస్టరా అన్నది. చెప్పమ్మా. నావు సార్, నేను సార్. ఏ ఊరమ్మా? మాది పలానా క్యాంపు సార్. క్యాంపు. చెప్పమ్మా సార్. అక్కడ పోలీస్ స్టేషన్ పక్కన ఒక ఆసుపత్రి ఉంది సార్. ఉంది చెప్పమ్మా సార్. అక్కడ మా ఆయన ఉన్నాడు, ఆయన బాగలేడు సార్. ఆయన గనుక బాగుపడితే మీరు ఆయన చర్చికి పిలుచుకోండి సార్ చెప్పారు. మీరు ఆయన చర్చికి పిలుచుకోండి అని చెప్పారు. అబ్బా, నాకు ఆశ, బాగుపడితే చర్చికి వచ్చి బాగుపడతాడు. ఎత్తుకుంటా పోయి ఆయన పేరు అడిగి ఏ వార్డు ఏది అక్కడ ఆ బిడ్డ కాడికి పోతే, అమ్మా ఈయనేనా అని ఫోన్ చేస్తే మళ్ళీ ఆయనకు అంత లెక్క పైపులే. డాడీ ముక్కులే పైపులే, అంత లెక్క పైపులే. ఈయన బాగుపడితే నేను చర్చికి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నేను పరిచయం చేయాలి కదా, ఆ పరిచయం మర్చిపోయి. ఇది బాగుపడేది కాదు, ఇది అయ్యేది కాదు. అమ్మా ప్రార్థన చేస్తానమ్మా. ప్రార్థన చేసి ఏదో బయటికి వెళ్ళి మరలా నేను ఫోన్ చేశాను. అమ్మ మరి నువ్వు ఎప్పుడు దేవుని నమ్ముకుంటే, నాకెందుకు పాస్టర్ ఈ వయసులో నాకు యేసు ఎందుకు కట్టదా? ఎప్పుడు వస్తుంది అంటే ఇవే చెరుకు పిండి అయిపోయిన తర్వాత అప్పుడు వస్తుంటే నిన్ను కాస్త కూడా సలిమంట కూడా అది పనికిరాదు. ఏండి ఈ దగ్గోని, ఈ కుంటి, ఈ గుడ్డు అని అందరు తీసుకొని పనికిరాను తీసుకొని ఏం చేయాలా మేము? యేసుప్రభు వారు పనికొచ్చేటోడు కావాలి. వాడు లోకానికి పనికొచ్చేటోడు, వాడు ఇంటికి పనికొచ్చేవాడు, ఈ సమాజానికి మంచి పేరు తెచ్చేవాడు యేసుప్రభువుకు కావాలి. హల్లెలూయా. ఇది ఎవరి కొరకు కావాలంటే, ఇది యేసు కొరకు కావాలంటే విడిచిపెట్టన్నాడు. యేసు కొరకు కావాలంటే విడిచిపెట్టినప్పుడు నేరుగా ఇప్పుడు దానికి మనం చదివింది జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. అక్కడ యెరూషలేము వాసులారా, సియోను నివాసులారా, ఉల్లసించండి, సంతోషించండి. నీ రాజు, మన రాజు, రాజాది రాజు, నీతిపరుడు. చప్పలు కొడదామా? రక్షణ ఉంది ఈ రాజులో. యేసు ప్రభు వారి యొక్క దేహం అంతట్లో రక్షకుడు ఉన్నాడండి. రక్షించేవాడే రక్షకుడు. భక్షించేవాడు ఎవరు అంటారనగా లోకస్తుడు. నేను ఆ స్వామిని రా, నేను నిన్ను అది చేస్తాను, ఇది చేస్తాను. యేసు స్వామి నిన్ను రక్షించుటకు వచ్చాడు కానీ భక్షించుటకు రాలేదు. ఆయనే కరిగిపోయాడు, నలిగిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు, సోలిపోయాడు. కానీ యేసయ్య మనకు రక్షణ ఇచ్చి సంతోషించమంటున్నాడు. అప్పుడు వారు తీసుకొని వెళుతున్నప్పుడు యెరూషలేముకు వచ్చేసాడు.
ఓ గ్రామంలో ఉన్నవాడు పట్టణానికి వచ్చేసాడు. జీవితం యొక్క శైలి మారిపోయిందండి. మీరు రక్షణ పొంది బాప్తిస్మము తీసుకున్న తర్వాత మీ జీవన శైలి మారిపోవాలి. అందుకే పునరుత్థాన దినమున బాప్తిసాలు ఉన్నాయని చెప్పాం. జీవితాలను మార్చుకోండి పిల్లారా. జీవితం పాత జీవితమును ఉంటే నువ్వు ఊరి బయట, ఇంటి వాకిట, తల వాకిట కట్టబడి ఇంకా ఉన్నావు. ఇడిపించడానికి యేసే వచ్చి ఆహ్వానించాడు. దానిని ఆ యొక్క గాడిద పిల్లను తోలుకొని వచ్చారు. అబ్బా, ఇద్దరు పంపించాడు. అధికారి ముందు, గాడిద ముందు. అధికారి వెనక, గాడిద వెనక ఎవరు పోకూడదు. అధికారికి ఎవరైనా కనపడితే ఏమపా పని ఏం చేసినా అయిపోయిందా లేదా అని అడుగుతాడు. అందుకని చాలామంది పని దొంగలు ఆఫీసర్ కనపడకుండా ఉంటారు. అల్లెలు చెప్పండి. ఆఫీసర్ కనపడితే, అధికారి కనపడితే, ఇప్పుడు అధికారి ఉంటాడు, ఒక మేనేజ్మెంట్ చేస్తున్నాడుకో, ఆయన ఊరుకోడు. ఆ పని అయిందా, ఈ పని అయిందా, ఈ పని అయిందా అడుగుతాడు ఆయన. అందువలన ఆయన కనపడకుండా తిరుగుతుంటాడు. ఒరే సార్ వచ్చారా, ఒరే సార్ వచ్చినప్పుడు మాత్రం అన్నీ పూసుకొని, అంత ఇక్కడిక్కడ పూసుకొని ఏమో పని చేసినట్టు కనపడతాడు. సారు పోయిందా సారు, దేవునికి స్తోత్రం. సార్ రేపు నుంచి రాకుండా ఉంటే అంతే చాలు అనుకుంటలేదు. ఈ పిల్లలు కూడా అంతే. చిన్న పిల్లలు ఆ మిస్సు వాళ్ళకి హోంవర్క్ ఇస్తుందంట. మిస్సు హోంవర్క్ ఇస్తే ఈ రాత్రి పని చేయని వాడు, హోంవర్క్ చేయని వాడు ఏమనుకుంటాడు తెలుసా, రేపు మా మిస్ రాకూడదు, దేవునికి స్తోత్రాలు. మా మిస్కు ఏదైనా రోగం రావాలి, దేవునికి స్తోత్రాలు అన్నట్లు. రేపు ఎవరైనా రాజకీయవేత్త చచ్చిపోతే సెలవే ఇస్తారు. బా, ఏమి తలకాయ రైళ్లకు సెలవే ఇస్తారు. చూడు, బైబిల్లో అన్నీ ఏమి రాశారు మనకు. నేను మీకు చెప్పే మాట ఏంటంటే, తోలుకొని వచ్చారు. ఎందుకు తోలుకొని వచ్చారంటే, గాడిదనికి పోతే పొరపాటున కోపం తంతే ఇక్కడ పడుతుంది తలకాయ, దాని ఈడ పడినదంటే. అందుకే ఆఫీసర్ ముందు గాడిదనికి ఎవరు రారంట. మీకేమైనా డౌట్ ఉంటే, ఎక్కడైనా గాడిద పేపర్లు తింటుంటుంది, వాల్ పోస్టర్లు తిరుగుతూ ఉంటుంది, మీరు వెళ్ళి దాన్ని తోక పట్టుకొని రండి రేపు ఆదివారం మీ చేతనైతే వెళ్ళండి. ఎక్కడైనా గాడిద ఉంటే, గాడిద కనుక ఉన్నట్లయితే దాన్ని తోక పట్టుకొని ఏం చెప్పిందో నాకు తీసుకుని రండి. ఆఫీసర్ ముందు గాడిద వెనక పోకూడదంట. అందువలన పని చేస్తే పోండి, లేకపోతే పోవద్దండి. తోలుకొని వచ్చారు, బాధ్యత తీసుకున్నారు. 7వ వచనంలో చూడండి, వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. ఇది ఎక్కడికి పోయేది కాదు. అందుకని ఎవరి చేతిలో పడతావో పడు, కానీ యేసే చేతిలో పడితే నిన్ను బాగు చేసేంత వరకు ఆయన ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది బాగుపడటానికి ఇష్టపడటంలే ఈ గాడిద. ఏమండి, ఇది బాగుపడటానికి తెలియదు. తిరగాలంటే ఎక్కడున్నారో వాడంటే ఎక్కడ దొరుకుతున్నాడు, దొరకడు. మీరు కూడా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మిమ్మల్ని ఎవరు ఎతకవలసిన పని ఉండకూడదు. ఆమెన్. నువ్వు బయటికి వెళ్తున్నంటే మమ్మీకి చెప్పిపోవాలి, డాడీకి చెప్పిపోవాలి, నేను పలానా స్థలానికి వెళ్తున్నంటే నీ గుర్తు అక్కడ ఉందని అర్థం. ఏమండి, అందువలన నువ్వు ఎక్కడికి పోతున్నావు కానీ చెప్పిపోతున్నావు అంటే నువ్వు విధేయుడు అని అర్థం. నువ్వు ఎక్కడికి పోతే నీకెందుకు, నేను ఎక్కడికి పోతే నీకెందుకు, నువ్వు పోయినప్పుడు నేను అడిగినానా, ఎటువంటి నువ్వు పోయినప్పుడు నేను అడిగానా, అమ్మ నాన్న అంటున్నాడు. నువ్వు పోయినప్పుడు మేము అడిగినామా, నేను అడిగిపోతే నీకెందుకంటే ఈడెక్కడ దొంగ పని చేస్తున్నాడని అర్థం. తల్లిలు చెప్పండి, ప్రైజ్లాడి చెప్పండి. తోడుకొని వచ్చారు, దాని మీద చూడండి, తోలుకొని వచ్చి తమ బట్టలు దాని మీదేగా యేసు ప్రభు వారు దాని మీద కూర్చున్నాడు. దేవుని పిల్లారా, ఎక్కడో పనికిరాని జీవితము, ఎక్కడో గ్రామంలో ఉన్న జీవితము, ఇంటి బయట, తలవాకిట, ఊరు దగ్గర పనికిరాని దాని మీద యేసుప్రభు వారు స్వారీ చేశారంటే నీచమైనటువంటి జీవితం అంట. ఈ గాడిద గురించి చిన్న తగ్గింపు జీవితం అంట. 2 అర్థాలు రాశారు ఇంగ్లీష్లో. చాలా లోలి, చాలా కింద స్థితి జంతువు అట. కానీ యేసయ్య ఎన్నుకున్నాడు. నీ జీవితం బంధింపబడి గనుక ఉన్నట్లయితే విడిపించుటకు యేసయ్య వచ్చాడు. నీ మీద స్వారీ చేయటానికి, నీ మీద, నా మీద, మన మీద స్వారీ చేయటానికి వచ్చాడు.
ఆయన మన మీద ఉండి స్వారీ చేస్తున్నప్పుడు ఎంతోమంది ఖర్జూర మట్టలు వేశారు. అనేక కొమ్మలు, చెట్ల కొమ్మలు మెత్తనే తీసుకుని వచ్చారు. గాడిద తింటుందంటే ఆ గాడిదకు ఒక అవగాహన వచ్చేసింది. అప్పుడు నేను నా ఇష్టానుసారంగా తిరిగేవాడిని దీన్ని. ఇప్పుడు నేను గనక నా మూతి సాపి ఆ యొక్క కొమ్మల చిగురులు నేను తింటే నా మీద ఉన్నటువంటి ఆ రాజు కాస్త అలా ఇలా కదిలే అవకాశం ఉంది. ఆయన పొజిషన్ మారిపోతుందని, ఆయనకు నేను చెడ్డ పేరు తేకూడదని అనేకమైన శోధనలు, టెంప్టేషన్లు, అనేక పక్కనే నీకు ఎటువంటి వారున్నా కానీ నిన్ను శోధించినప్పటికీ కూడా నువ్వు శోధనలు గనక జయిస్తే దేవునికి ఇష్టమైన వాహనముగా దేవుడు నిన్ను దీవిస్తాడు. బ్రదర్, నువ్వు దేవునికి ఇష్టమైన వాహనం. అమ్మా, నువ్వు దేవునికి ఇష్టమైన వాహనం. ఎన్నో ఆయనకు వాహనాలు లేకపోలేదు. ఆయన గుర్రం మీద రాలేదు, ఏనుగు మీద రాలేదు, ఒంటె మీద రాలేదు. ఆయన అందరూ తిరస్కరించి కట్టివేసిన దాన్ని పిలుచుకోండి, నేను సాధన చేస్తుంటే వాళ్ళకు తెలుసు అక్కడికి పోతీలు బాగుపడతారని. అందుకే చాలామంది దేవుని మందిరానికి వస్తే బాగుపడుతున్నారని, బాగుపడే వారి సంఖ్య ఎక్కువైపోయిందని ఈ దినాల్లో మన దేశ ప్రజల్లో దూరం చాలామంది. బాగుపడే వారిలో ఎవరు ఉండకూడదంట, అందరు చెడిపోవాలంట. చెడిపోతే వాళ్ళు సంతోషిస్తారంట. అపవాది అదే కోరుకుంటుంది. చెడిపోయేవారు వారిని పొగిడితే వారు సంతోషించి ఈ ఓట్లని మనకే అంటాడంట. అందరూ బాగుపడితే, అందరూ దేవుని తెలుసుకుంటే, శాంతి సమాధానంగా జీవిస్తే అసలు పోలీస్ స్టేషన్లే ఎందుకు? అల్లెలు చెప్పండి. కేసులే కచేరీలు పోతే అసలు కోర్టే ఎందుకు? అదే తేబోతున్నాడు యేసు ప్రభు వారు నీ కొరకు, నా కొరకు. కోర్టు లేని జీవితం ఇవ్వాలంటున్నాడు యేసయ్య. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని జీవితాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. దొంగలు, కూనిదారులు, వ్యభిచారులు లేని దేశము పరలోక రాజ్యానికి ఆహ్వానించుటకు ఆ దినమైతే వారు మట్టలు పట్టుకొని హోసన్నా జయం, హోసన్నా జయం అని కేకలేసారేమో కానీ ఆ కేకలు అంతవరకు సమాప్తమైపోయాయి. కానీ ఇప్పుడు యేసుప్రభు వారు గాడిద మీద కాదు ఊరేగేది. ఇప్పుడు ఆయన వేవేల దూతలతో, ఆకాశ మండలముతో, ఆయన మేఘాల మీద మేఘారుడై వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ కేకలు కాదు, ఈ కేకలను వేసిన ఏకపోయినా యూదులు యేసుప్రభు వారికి అక్కడ ఉన్నటువంటి అయిష్ట ప్రజలందరూ అంటున్నారు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు అంటున్నారు, వీరి నోరులు మొప్పించండి, వీరు కేకలు వేస్తున్నారని. యెరూషలేము దేవాలయము, యెరూషలేము వీధులలో అంటే వీరు గనుక మౌనంగా ఉంటే, ఈ రాళ్ళు కేకలేస్తాయి. హల్లెలూయా. ఈ రాళ్ళు కేకలేస్తాయి. నిన్ను నన్ను దేవుడు ఒక్క మంచి అమూల్యమైన రాయిగా ఉంచాడు యేసయ్య. ఆ యేసయ్య రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధంగా ఉంటే దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. జయమని పాడు ప్రభు యేసు నాకే, హోసన్నా జై ప్రభు వచ్చుచుండే, ఎంతో సంతోషము మధ్యాకాశమందు సంధించెదము. జయమని పాడు. ఆ దినము కేకలేసిన వారు, వాళ్ళలో యేసేను రాళ్ళు వేసిన వారు కూడా ఉండొచ్చునేమో. తర్వాత 5 రొట్టెలు 2 చేపలు తిని, అబ్బో యేసయ్య గొప్పవాడు, రుచికరమైన ఆహారం పెట్టాడని ఎంతోమంది అన్నారేమో. 52వ పాట దేవుని స్తుతిద్దామా. దేవా, నా పెదవులు 2 పనులు చేయకూడదయ్యా, నా జిహ్వ 2 పనులు చేయకూడదు ప్రభువా. నువ్వు రాబోతున్నావు, నిన్ను కలుసుకుంటాను. మధ్యాకాశములు ఆ దినములో యేసు ప్రభు వారు గార్ధభూమి మీద ఊరేగాడేమో, కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు వేవేల దూతలతో వస్తున్నాడు. పట్టజాలని ఆనందం. కలుసుకుందామా? ఎస్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? 2 ఉన్నారు పెద్ద శిష్యులలో. 5 ఉన్నావా? ఎస్. దేవుని స్తుతిద్దామా. రాబోతున్నాడు యేసయ్య. సిద్ధంగా ఉండు తల్లి, సిద్ధంగా ఉండు బాబు.
జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై. ప్రభు వచ్చుచుండే ఎంతో సంతోషము మాధ్యాకాశమందు సంధించెదము. జయమని మరొసాడు ప్రభు యేసునకే హోసన్నా జై. ప్రభు వచ్చుచుండే ఎంతో సంతోషము మాధ్యాకాశమందు సంధించెదము. జయమని పాడు. మనము మారేదము, మర్మమిది గొప్పదే. మనము మారేదము, మర్మమిది గొప్పదే. పూరధ్వని మ్రోగగానే మనమెత్తబడెదం. పూరధ్వని మ్రోగగానే మనమెత్తబడెదం. ప్రియా యేసుని సంధింప మనమయన వరమే. ప్రియా యేసుని సంధింప మనమయన వరమే. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై. ప్రభు వచ్చుచుండే ఎంత సంతోషము మాధ్యాకాశమందు సంధించెదము. జయమని పాడు. ఎస్, దేవుడు శుద్ధిదామా. మనము ఇప్పటి నుంచి ప్రభుని పోలి ఉందాం. ఆయన నడకలో నడుస్తాం. ఆయన రాబోతున్నాడు. మనం పరలోక రాజ్యానికి ఆయన తీసుకెళ్ళక ముందుకు యెరూషలేము వాస్తవము చూద్దాము. భూమి మీద యెరూషలేము కాదు, పరలోక రాజ్యం యెరూషలేము. ఎస్, ప్రభుని పోలి ఉందుము, ప్రభుని సంతతిగా. ఆయన సంతతి వారిని మనము ప్రభుని పోలి ఉందుము, ప్రభుని సంతతిగా. ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమరత్యాదరింతు. ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమరత్యాదరింతు. పొందెదము ప్రభునే మనమయన వరమే. పొందెదము ప్రభునే మనమయన వరమే. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై. ప్రభు వచ్చుచుండే ఎంతో సంతోషము మాధ్యాకాశమందు సంధించెదము. జయమని పాడు. ప్రపంచములో ఎవరికి లేని ఒక నిరీక్షణ, అది క్రైస్తవునికి ఇచ్చాడేసే. ఆమెన్. మన నిరీక్షణ ఏంటంటే ఆయన వస్తాడు. ఎందుకు ఆ నిరీక్షణ మనకు ఒక ఆనవాలు ఇచ్చాడనగా, ఆల్రెడీ ఆయన వచ్చాడు. ప్రవచనాలు నెరవేర్పు జరిగాయి. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. మరణము ఆయన బంధించలేకపోయింది, సమాధి ఆయన్ను బంధించలేకపోయింది, ఏ శాసనము ఏ చట్టము ఆయన బంధించలేకపోయింది. రోమా ప్రభుత్వము సమాధికేసిన సీళ్ళు వాటికై అయ్యే తెరవబడినాయి. లేచాడు, వస్తానన్నాడు, ఆ నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణ కొరకు కనిపెట్టుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు. ఎస్ కొట్టో. ఎస్,
ఏయ్ రెండో ఫేస్లో సన ఏయ్ ఏయ్ ఎస్ తెలుసుదామా మన నిరీక్షణ ఏ ప్రభుని చూతుమని మన నిరీక్షణ ఏ ప్రభుని చూతుమని తృప్తి చెంది నింపబడదాం వాంఛలు తీరును తృప్తి చెంది నింపబడదాం వాంఛలు తీరును ప్రభుని రుచించెదము మనమయన వరమే ప్రభుని రుచించెదము మనమయన వరమే జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై ప్రభువా చూచుండే ఎంతో సంతోషము మాధ్యాకర్షమందు సంధించెదము జయమని పాడు. దేవుని కుమారుడు అనిపించుకోవటానికి దైవ సంకల్పం కూడా ఉండాలి. అది ప్రణాళిక. ఆ స్కెచ్ చేశాడు యేసయ్య. నీవు నేను పనిచేసేవారిగా ఉండాలి. మనం ఎవరు బాస్గా ఉండకూడదు, పరిచారకులో ఉండాలి. దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే దేవుని గృహ ఆనంద మహిమతో నిండి ఉండును దేవుని గృహ ఆనంద మహిమతో నిండి ఉండును ప్రభువు మనవాడు మనమయన వరమే ప్రభువు మనవాడు మనమయన వరమే జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై ప్రభువు వచ్చుచుండే ఎంత సంతోషము మాధ్యాకర్షమందు సంధించెదము జయమని పాడు. మాకరిద్దాం. సంతోషంగా ఉన్నావా? ఇడిపింపబడ్డావా బ్రదర్ సిస్టర్, తమ్ముడు చెల్లి? అమ్మా, ప్రభు ఎంత గొప్పవాడు. నెక్స్ట్ ఆయన గార్ధబం మీద కాదు వచ్చేది, గాడి పిల్ల మీద కాదు వచ్చేది, గుర్రం మీద కాదు, ఏనుగు మీద కాదు, ఒంటి మీద కాదు, ఇక గజమాల వేసేదానికి కాదు. నీకు నాకు ఎవరికి దండ వేసుకోడు, దండ వేపియాడు ఆయన. సచ్చినులకి వేసే దండలు మనం వేసుకోకూడదు. యేసునామములో నీవు జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేశాడు కదా. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. రాబోతున్నాడు రాజాదిరాజు. జకర్యా అంటాడు, ఆయన అంటాడు, యెరూషలేము వాసులారా, సియోన్ నివాసులారా సంతోషించండి, ఆనందించండి. మన రాజు, నీ రాజు, నా రాజు, రాజాది రాజు, ఆయన నీతిపరుడు. ఆయన నీతిపరుడు అండి. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఆ నీతిమంతుడండి ఆయన, నీతిమంతుడండి ఆయన. ఈజ్ ద రైచియస్నెస్ వన్. ఆయన అలాంటి నీతిమంతుడు ఎవరు లేరు, ఎవరు ఎతికినా లేరు. నీతిమంతులు ఉండకూడదనేది అందరూ అనుకుంటున్నారు, కానీ ఆయన రాజ్యమే నీతి రాజ్యం. అప్పుడు ఏ పోలీస్ స్టేషన్లు ఉండవు, కోర్టులు ఉండవు, కచేరీలు ఉండవు, పంచాయతీలు అసలు ఉండవు. ఆయనే రాజాది రాజు. నిన్ను కూడా ఒక రాష్ట్రానికి రాజుగా రాజు బిడ్డగా చేస్తాడు. అమ్మ తల్లి, నువ్వు నమ్మకంగా ఉంటే దెబోరాలాగా నువ్వు జీవిస్తావు, ఎస్తేర్ లాగా నువ్వు జీవిస్తావు తల్లి. ఎస్, నిన్ను ఆశీర్వాదిస్తాడు యేసయ్య. ఈ దినం నీకు చదువు సందే లేదేమో, కురిపిగా ఉన్నావేమో, ప్రభు కొరకు ప్రభువును నువ్వు మోస్తే నీ కుటుంబాన్ని మోస్తాడు యేసయ్య.
ఎక్కడో గాడిద బొమ్మ ఎక్కడో ఉన్నదాన్ని ఈ దినం ప్రపంచమంతా తెలుపుతున్నారంటే ఆ గాడిదకి ఇచ్చిన ఘనత నీకు ఇవ్వడా? ఎస్. దైవ సంకల్పమే ప్రభువుతో ఉన్నట్టే ఆఖరి చరణం. దేవునితో ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం, ఎప్పుడు ఆయన కొరకు జీవితాం. అందుకే నేను చెప్పాను, ఆఖరి వరకు దేవుని యొక్క వాక్యం వినమని చెప్పాను మీతో. స్తోత్రం. యా పరిశుద్ధాత్మ. దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే, దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే, దేవుని గృహ ఆనంద మహిమతో నిండి ఉండు. గృహమంతా ఆనందముతో ఉంటుందంటండి. పరలోక రాజ్యమంతా దేవుని గృహము ఆనంద మహిమతో నిండి ఉండు. ప్రభువు మనవాడు, ప్రభువు మనవాడు, మనమయన వరమే. ప్రభువు మనవాడు, మనమయన వరమే. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై. ప్రభు వచ్చుచుండే ఎంతో సంతోషము, మధ్యాకాశమందు సంధించెదము. జయమని పాడు. మూడవ వచనం, మన నిరీక్షణ చెదిరిపోని మన నిరీక్షణ, కదలని మన నిరీక్షణ, వేడిగాని మన నిరీక్షణ. ఎస్. ఎస్. మన నిరీక్షణయే ప్రభుని చూతుమని, మన నిరీక్షణయే ప్రభుని చూతుమని, తృప్తి చెంది నింపబడెదం వాంఛలు తీరును. తృప్తి చెంది నింపబడెదం వాంఛలు తీరును. ప్రభుని రుచించెదము, మనమయన వరమే. ప్రభుని రుచించెదము, మనమయన వరమే. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై. ప్రభు వచ్చుచుండే ఎంతో సంతోషము, మధ్యాకాశమందు సంధించెదము. జయమని పాడు. హోసన్నా జయం. నీ రాజు, నా రాజు, మన రాజు, రాజాది రాజు వస్తున్నాడు. మేఘాల మీద వస్తున్నాడు. వేవేల దూతలు మన వల్ల ఆహ్వానించడానికి, ఆ గాడిదని ఆహ్వానించడానికి ఇద్దరు శిష్యులు పోయారు. గాడిని తోలుకొని వచ్చారు. తంటే తన్నిసుకున్నారు, పొడిస్తే పొడిపించుకున్నారేమో, కానీ తీసుకొని వచ్చారు, తోలుకొని వచ్చారు. దాని మీదనే స్వారీ చేశాడు యేసయ్య. మనము మారేదము మర్మమిది గొప్పదే, పూరధ్వని మ్రోగగానే మనమెత్తబడెదం. పూరధ్వని మ్రోగగానే మనమెత్తబడెదం. ప్రియా యేసుని సంధింప మనమయన వరమే. ప్రియా
యేసుని సంధింప మనమాయన వారవే జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జయ ప్రభు వచ్చుచుండే ఎంతో సంతోషము మా త్యాగశమందు సంధించెదము జయమని పాడు. మన జీవితం యొక్క జయ జీవితము, మన జీవితం యొక్క ప్రత్యేకమైనది. ఒక పాపి మారుతాడని ఎవరు కూడా అనుకోరు, కానీ ఇది ఒక రహస్యం. ఆ రహస్యం ఏంటో తెలుసా? చెడిపోయిన వాడు బాగుపడ్డాడంటే ఎంత సంతోషం అండి. ఆ తల్లిదండ్రులకు ఎంత సంతోషము. సమాజానికి ఎంత మేలు చేస్తాడు బాగుపోయినవాడు. సమాజ జీవైపోతాడు ఆ మనిషి. మ్యాన్ ఈజ్ ద సోషల్ అనిమల్. సమాజం కొరకు యేసు ప్రభు వారు వచ్చాడు. కట్టబడి ఉన్న వారిని, బంధింపబడిన వారిని విడిపించుటకు వచ్చాడు. సమాజం కొరికి ఆయన ప్రాణం ఇచ్చాడు. సమాజం కొరికి ఆయన రాబోతున్నాడు. సమాజంలో ఉన్న పరిశుద్ధులను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. అందులో మీరున్నారా? సిద్ధపడండి, నిరీక్షణ కలిగి జీవించండి. ఈ నిరీక్షణ, ఈ వ్యవధిలో కష్టాలు రావు అని చెప్పేదానికి లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా మన నిరీక్షణ అది మన ప్రభువును మనము కలుసుకుంటాం. పరమ తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. ఎన్నో సంవత్సరాల నుండి గాడిద పిల్ల అదే మా జీవితం కాదు, కానీ మా జీవితము రేపు దేవదూతలతో కలుసుకొని వేవేల దూతలతో కడబుర మ్రోగినప్పుడు స్వామి, మేము ఎత్తబడే జీవితమే మా జీవితం. మేము ఇక్కడ మిగిలిపోతే మా జీవితం అయోమయం, నరకానికి పాత్రలం అవుతామేమో. కానీ మా జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించినందుకు కొన్ని మాటలు మా జీవితాల ద్వారా మా నోటికి బూరగా ఉండి మీరు మాట్లాడారు. నీ బిడ్డలు రక్షణ ఆనందములో ఆనందించారు అని మేము నమ్ముచున్నాం. యెరూషలేము నివాసులారా, సియోను నివాసులారా, ఆనందించండి, సంతోషించండి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ బిడ్డలను దీవించండి, అనారోగ్యంగా ఉన్న వారిని బాగు చేయండి, సంపూర్ణమైన నీ కృపలోని పెంచండి. మీకు స్తోత్రాలు. యేసయ్య నామములో నేను ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవునికి విశ్వాసము ఇక్కడ మనందరికీ దేవుని యొక్క సంతోషము, సమాధానము, జయోత్సాహము, హోసన్నా జయం మనకు ప్రభువారు సదాకాలము అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.